అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్ని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా 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 నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పొరుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయ నా అందమైన దేహమని, బిడ్డ బతుకు నీ పానికి తల్లి పాలె చమురని, చేసిన జులాయిని, కన్న పేగు ముడిని చంపివేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దునా. పైన నడక నేర్చుకున్నానని, చూడు వేలితో లోకాన్నే చూశానని, నన్ను పూజిస్తే ఆది దేవుని గది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, ఆత్మజ్యోతి చేతుల ఆత్మ వేసుకుంటిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దునా. క్షమించే హృదయం పోసుకుని అంతకు మించి వచ్చేపాటికి నాకు కూడా నోట్లో మాట రావట్లేదు. సరే ఓకే, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకున్నాను, కానీ
మరి నన్ను కూడా ఏడ్పించేటంత పర్ఫార్మెన్స్ అంటే ఇంక అది నాకు కూడా బరువే, నా గుండె కూడా బరువు అయిపోతుంది, మోయలేదు అది. ఎవరైనా తల్లి ప్రేమ, ఎవరికైనా తల్లిదండ్రి ప్రేమ ఒకటే. కాబట్టి థ్యాంక్ యూ, మీ అందరూ కూడా అంత అభిమానం చూపించినందుకు థ్యాంక్ యూ. ఆదిత్య, ఎవరైనా సరే తల్లి గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, తల్లిని తండ్రిని మించినటువంటి వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరు. నువ్వు 100 దేవుళ్ళకి ఎన్ని చోట్ల అన్నదానాలు చేసినా తల్లిని తండ్రిని మించినటువంటి దేవుళ్ళు ఎక్కడ మీకు కానరారు. మొదటగా మీరు తల్లిదండ్రులనే పూజించాలి. ఇప్పుడే కాదు, మీ కట్టె కాలేంత వరకు కూడా తల్లిదండ్రిని ప్రేమిస్తూనే ఉండాలి. ఇదిగో చూడండి, దానికి ఇదే నిదర్శనం. ఏమైంది అనేటువంటిది ఇదే మంచి నిదర్శనం.